మీ ఫోన్‌లోకి వచ్చే ఆ నోటిఫికేషన్ గుర్తుందా? కేవలం 2000 కట్టండి సార్. మిగిలినది తర్వాత చూద్దాం. ఇది బ్యాంకు మీపై చూపించే జాలి కాదు. ఇది మీ మెదడులో నెమ్మదిగా బిగుస్తున్న ఒక అదృశ్య ఉరితాడు. భారతదేశంలో లక్షలాది యువకులు ఈ చక్రబంధంలో చిక్కుకొని నిద్ర లేకుండా, ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నారు. ఆ మినిమం అమౌంట్ డ్యూ ఒక చిన్న సౌలభ్యం కాదు. అది మిమ్మల్ని అప్పుల ఊబిలోకి లాగేసే డిజిటల్ మృత్యుపాశం. క్రెడిట్ కార్డ్ కంపెనీలు మిమ్మల్ని ఎలా ఆధునిక బానిసలుగా మారుస్తున్నాయో పదండి ఈ సిస్టమ్ అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం. బ్యాంకులు ఎందుకు మినిమం అమౌంట్ ఆప్షన్ ఇస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మీరు ఆ వలలో పడితేనే వాళ్ళకు లాభం మొదలవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు క్రెడిట్ కార్డు మీద ₹1,00,000 ఖర్చు చేశారు అనుకోండి. ప్రతి నెల కేవలం మినిమం అమౌంట్ మాత్రమే కడుతూ వెళ్తే మీకు అనిపిస్తుంది అప్పు తగ్గుతుంది అని. కానీ నిజం ఏమిటంటే అప్పు తగ్గడం కాదు, వడ్డీ పెరుగుతుంది. ఈ అప్పు పూర్తిగా తీరడానికి 9 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది. మీరు తీసుకున్నది 1,00,000 కానీ చివరికి 2.5 నుంచి 3 లక్షల వరకు. అంటే మీ కష్టార్జితంలో 150% నుంచి 200% వరకు పూర్తిగా వడ్డీకి వెళ్ళిపోతుంది. ఇది సాధారణ అప్పు కాదు. ఇది మీ భవిష్యత్తుకు రాసిన ఒక స్లో డెత్ వారెంట్. ఒకప్పుడు అప్పు అడగాలంటే గొంతు వణికేది. కానీ ఈ రోజు అప్పు మీ దగ్గరకు వస్తుంది. మీ ఫోన్ లోని యాప్స్ అప్పును ఒక గిఫ్ట్ లా అందిస్తుంది. బై నౌ పే లేటర్. ఇప్పుడే కొనేయండి, తర్వాత కట్టుకోండి. ఇది సౌలభ్యం కాదు. ఇది ఒక సైకాలజికల్ ట్రాప్. మీ దగ్గర డబ్బు లేకపోయినా మీరు కొనగలరనే ఒక తప్పుడు నమ్మకం పెడుతుంది. ఇది ఇప్పుడు తీసుకోకపోతే మిస్ అవుతాను అనే భయం. అదే వాళ్లకు డబ్బు, మీకు అప్పు. రివార్డ్స్, క్యాష్ బ్యాక్, జీరో ఇంట్రెస్ట్ ఇవన్నీ బెనిఫిట్స్ కాదు. మీరు ఇంకో అప్పు చేయడానికి వేసిన రంగురంగుల ఉచ్చు మాత్రమే. మన తాతలు సంపాదించాక ఖర్చు చేస్తారు. ఈ తరం సంపాదించక ముందే ఖర్చు చేస్తుంది. ఇది లైఫ్ స్టైల్ కాదు, ఇది ఒక డెబ్ అడిక్షన్. అప్పు చేయడం చాలా ఈజీ, కానీ కట్టలేనప్పుడు మొదలవుతుంది అసలు నరకం. రికవరీ కాల్స్ రోజుకు 10 నుంచి 20 సార్లు వస్తాయి. మీ ఫోన్ మాత్రమే కాదు, మీ గౌరవం కూడా రింగ్ అవుతుంది. కొన్ని సందర్భాలలో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి కూడా కాల్స్ చేసి మీ పరిస్థితిని బయట పెడతారు. అదే సమయంలో మీ సిబిల్ స్కోర్ నేలమట్టం అవుతుంది. దాని అర్థం ఏమిటి? రేపు మీకు నిజంగా అవసరమైన హోమ్ లోన్ కావాలన్నా, బిజినెస్ లోన్ కావాలన్నా ఎవరు ఇవ్వరు. ఒక క్రెడిట్ కార్డు తప్పు మీ జీవితకాల అవకాశాలను మూసివేస్తుంది. క్రెడిట్ కార్డు ఒక పదునైన కత్తి. వాడడం తెలిస్తే అది మీకు పనిచేస్తుంది, లేకపోతే అది మీ మీద తిరుగుతుంది. ఎప్పుడు మినిమం అమౌంట్ కాదు, పూర్తి బకాయి కట్టండి. క్రెడిట్ కార్డు మీద ఆధారపడకుండా కనీసం 6 నెలల ఖర్చులను విడిగా దాచుకోండి. ఏదైనా కొనే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇది అవసరమా లేక కోరిక? గుర్తించుకోండి, డబ్బులు లేకపోవడం పేదరికం కాదు. అప్పుల్లో బ్రతుకుతూ ప్రశాంతత కోల్పోవడం అదే అసలైన బానిసత్వం. మీ ప్రశాంతతను ఏ బ్యాంకుకి తాకట్టు పెట్టకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నిజాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.